డాలస్లోని ఆర్వీవీఎస్ఎస్ టెంపుల్లో సీతారామ కళ్యాణం వైభవంగా జరిగింది. భక్తులు వేలాదిగా వచ్చి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈరోజు ఆర్వీవీఎస్ఎస్ టెంపుల్ ఆధ్వర్యంలో సీతారాముల వారి కళ్యాణం ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుంది. అయితే ఇక్కడ చూస్తే మనకి అశేష జనానికి మధ్యలో ఈరోజు ఈ కార్యక్రమం కనుల విందుగా జరుగుతుంది. మనతో పాటు ఫ్రిస్కో మేయర్ ప్రోటమ్ జాన్ కీటింగ్ గారు ఉన్నారు. జాన్, ఇన్ యువర్ వర్డ్స్, హౌ డు యూ ఫీల్ అబౌట్ బీయింగ్ హియర్, being part of these celebrations? So very diverse, not just in culture, but diversity of thought and diversity of action as well. And you're seeing that here today. మనతో పాటు గోపాల్ పోనంగ్ గారు ఉన్నారు. ఫ్రిస్కో ఐఎస్డి వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు. మన తెలుగు వారు అండ్ మన అందరం గర్వపడే గోపాల్ గారు, మీ మాటలో చెప్పండి. సో ఈరోజు సత్యనారాయణ స్వామి దేవాలయం వారు నిర్వహించే సీతారామ కళ్యాణం చాలా అద్భుతంగా ఉంది. ఇది రెండో ఏడాది నేను ఇక్కడికి రావడం చాలా బ్రహ్మాండంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. భద్రాచలాన్ని మిస్ అవ్వకుండా ఉండేటట్టు చాలా బ్రహ్మాండంగా అసలు ఒక ప్రొసెషన్లో సీతామ్మవారిని తీసుకురావడం, తర్వాత ఇక్కడ ఆడియో వీడియో, తర్వాత మంచిగా డెకరేషన్స్ అవన్నీ చేసి చాలా కష్టపడ్డారు. మనకి పురపెద్దలు డాక్టర్ ప్రకాష్ రావు వెలగపూడి గారు అందరికీ సుపరిచితులే. మీ మాటలో చెప్పండి సార్, ఈ రోజు ఆర్వీవీఎస్ఎస్ టెంపుల్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమం మీకు ఎలా అనిపిస్తుంది? ఇది చాలా గొప్ప విశేషం అండి. సీతారామ కళ్యాణం ఆర్వీవీఎస్ఎస్ టెంపుల్ వాళ్ళు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది జరుగుతుందంటే మనం రాముడిని గురించి కొంచెం జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. మనం వివాహాలన్నీ చేస్తాం కానీ అసలు ఎందుకు చేస్తున్నాం? ఈరోజు ఆయన బర్త్డే అన్నమాట రాముడిది. రాముడు ఐడియల్ సన్ను, ఐడియల్ ఎనిమీ, ఐడియల్ బ్రదరు, అలా ఆయన కొన్ని మోరల్స్, ఎథిక్స్ ఉన్నవాళ్ళు అన్నమాట. అందరికీ నమస్కారం. ఇది ఆర్వీవీఎస్ఎస్ టెంపుల్ ఆధ్వర్యంలో ఇది వరుసగా రెండోసారి శ్రీరామనవమి వేడుకలు ఇక్కడ ఫ్రిస్కో ఫ్లైయర్స్లో జరుపుకుంటున్నాము. ఖండాంతరాలు దాటినా సరే మన కల్చర్ని కాపాడాలి అనే ఒక గట్టి పట్టుదలతో ఇక్కడ మన నరసింహమూర్తి గరుడాత్రి గారు, చాలామంది రమణ గారు, ఇలాగా అందరితో టీమప్ అయ్యి ఈ టెంపుల్ని రన్ చేస్తూ ఉన్నాము. సో ఈ టెంపుల్కి ఒక ముఖ్య ఉద్దేశము మన నెక్స్ట్ జనరేషన్కి మన కల్చర్ని పాస్ చేయాలి. అండ్ ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళకి మన ఇండియాలో ఉన్న ఏవైతే చేసుకోగలుగుతాం పండగలు, మన సంస్కృతులు, పద్ధతులు అవన్నీ పాటించాలన్న కార్యక్రమంతో ఇది స్టార్ట్ చేయబడింది. ఇంత పెద్ద కార్యక్రమం చేయాలంటే ఇది ఎవరి వల్ల ఒకరి వల్ల అయ్యే పని కాదు. దీనికి అందరి సహకారాలు చాలా ముఖ్యం. ఆ రకంగా ముందుకొచ్చిన పెద్దలందరికీ మా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి తలపెట్టిన మొదటిసారి మేము కాశీ గారి దగ్గరికి వెళ్ళాము, భూపతి రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాము. వాళ్ళు అందించిన సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దగా చేయాలి అని చెప్పేసి తలపించడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో వందలాదిగా మాకు సహకారాన్ని అందించారు. పేరు పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈరోజు వసంత నవరాత్రులు మొదలగు ఈరోజు సప్తమి 7వ రోజు సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా వేల సంఖ్యలో భక్తాదులతో ఇక్కడ ఫ్రిస్కో నగరంలో జరుపుకుంటున్నాము. ఆర్వీవీఎస్ఎస్ టెంపుల్ నుండి ఈరోజు వసంత నవరాత్రులు మొదలగు ఈరోజు సప్తమి 7వ రోజు సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా వేల సంఖ్యలో భక్తాదులతో ఇక్కడ ఫ్రిస్కో నగరంలో జరుపుకుంటున్నాము. ఆర్వీవీఎస్ఎస్ టెంపుల్ నుండి ఎంత ఆనందంగా ఉందంటే, మనకి పెద్దలు 500 సంవత్సరాల నుండి వేట్ చేసినటువంటి అయోధ్య రామాలయము మన తండ్రి అయినటువంటి రాముడు బాలరాముడిగా అక్కడ ప్రతిష్ఠించిన తర్వాత మొట్టమొదటిగా మనకి ఇప్పుడే స్వతంత్రం వచ్చిందని అనిపిస్తుంది మన సనాతన ధర్మానికి. అందరికీ నమస్కారం అండి. నా పేరు శనగవరపు శ్రీరామ శర్మ. ఈరోజు మన ఫ్రిస్కో నగరంలో ఈ రామ కళ్యాణం జరగడం అనేది ఎంతో అత్యద్భుతమైన కార్యక్రమం. నేను ఇంత అద్భుతంగా జరుగుతుందని నిజంగా ఊహించలేదు. అనుకున్న సంఖ్య కన్నా ఇంకా చాలా అంటే చాలా ఎక్కువ మంది భక్తులు విచ్చేసి
ఆ స్వామివారి అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందారు అని ఖచ్చితంగా చెప్పాలి. భక్తాదులందరికీ నమస్కారము. ఈ శ్రీరామనవమి ఉత్సవమును పురస్కరించుకొని RVVSS టెంపుల్ వారు ఫ్రిస్కో ఫ్లయర్స్ సెంటర్ నందు శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించడం జరిగింది. ఈ సీతారాముల కళ్యాణానికి డాలస్ మహానగరంలో ఉన్నటువంటి భక్తాదులందరినీ, రామ భక్తాదులందరినీ కూడా మన తెలుగువారనే కాకుండా భారతదేశంలో వాసులందరినీ కూడా ఆహ్వానించి కళ్యాణం నిర్వహించడం జరిగింది. ముందుగా జై శ్రీరామ్ అండి. ఈరోజు ఫ్రిస్కోలో జరుగుతున్నటువంటి సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. దీని అందరికీ విచ్చేసినటువంటి స్వామివారి భక్తులకి మనస్ఫూర్తిగా నా స్వాగత సుమాంజలులు.